సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నేటి నుంచే పసుపు పండుగ. క్వార్జ్ అక్రమ తవ్వకంలో కాకాణే సూత్రధారి. ముంబైపై కుంభవృష్టి. దేశవ్యాప్తంగా 1000 దాటిన కరోనా కేసులు. పేరుకే ప్రైవేట్ డాబు. వసతుల కల్పనలో ప్రైవేట్ స్కూళ్లు అంతంతే. గోదావరి లంకలో ఘోరం. పూర్తిస్థాయి డీజీపీగా హరీష్ గుప్తా. రాష్ట్రంలోకి నైరుతి. వైఎస్ఆర్ కడప జిల్లాపై తుది నోటిఫికేషన్. మనకు హాని తలపెట్టడమే పాక్ ధ్యేయం. గుజరాత్లో మోదీ ఉద్ఘాటన. 7 వికెట్లతో ముంబై చిత్తు. డార్క్ చాక్లెట్తో బీపీకి చెక్. ఈరోజు వార్తలను చూద్దాం. నేటి నుంచే పసుపు పండుగ. కడపలో జరుగుతున్న మహానాడు సభలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అంతకుముందు ఆయన మహానాడు ప్రాంగణంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇవాళ రేపు ప్రతినిధుల సభ జరగనుంది. గురువారం 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లో పార్టీ కేడర్కు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా ఇప్పటికే మహానాడు కోసం రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు కడపకు భారీగా తరలివచ్చాయి. అభివృద్ధి అంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు, ఆ తర్వాత అనే చూస్తారని సీఎం చంద్రబాబు చెప్పారు. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి ఇలా ప్రతిదానికి తెలుగుదేశమే ట్రెండ్ సెట్టర్ అని పేర్కొన్నారు. మహానాడు సందర్భంగా మంత్రి నారా లోకేష్ నా తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాలు ప్రతిపాదించారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతలకు అండ, కార్యకర్తే అధినేత అని ప్రకటించారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని ఆయన తెలిపారు. ఈ శాసనాలన్నింటినీ తప్పకుండా అమలు చేస్తామన్నారు. అన్ని రంగాల్లో తెలుగువారే అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. క్వార్జ్ అక్రమ తవ్వకంలో కాకాణే సూత్రధారి. క్వార్జ్ అక్రమ మైనింగ్లో మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి సూత్రధారి అని పోలీసులు స్పష్టం చేశారు. అప్పట్లో మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని పొదలకూరు మండలం పరిధిలోని రుస్తుం మైన్స్లో ఈయన 138 కోట్ల రూపాయల విలువైన క్వార్జ్ ఖనిజాన్ని అక్రమంగా తరలించారని వెల్లడించారు. ఇందుకోసం అధికారులను, క్వారీ కింద నివసించే గిరిజనులను బెదిరించి భయభ్రాంతులకు గురిచేశారని కోర్టుకు సమర్పించిన సుదీర్ఘ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కాకాణికి సుదీర్ఘ నేర చరిత్ర ఉందని, 11 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కర్ణాటకలోని చింతామణిలో ఆదివారం రాత్రి ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు 2 వారాలు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వెంటనే ఆయన్ను నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. ముంబైపై కుంభవృష్టి. ముంబై నగరాన్ని సోమవారం భారీ వానలు ముంచెత్తాయి. రుతుపవనాలు ప్రవేశించిన తొలి రోజే ఏకంగా 29.5 సెంటీమీటర్ల వాన కురిసిందని భారత వాతావరణ విభాగానికి చెందిన కొలాబా అబ్జర్వేటరీ వెల్లడించింది. ఇది గత 107 ఏళ్లలోనే రికార్డు. ఇంతకుముందు 1918లో ముంబైలో 279.4 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదవటం ఇదే తొలిసారి. సాధారణ వానలు కురిస్తేనే తడిసి ముద్దయ్యే నగరం ఈ కుంభవృష్టితో నీట మునిగింది. పలు రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్లు నీటిలో మునిగిపోయి ఉండడం, ఎస్కలేటర్ల పైనుంచి వరద కిందికి పట్టడం వంటి దృశ్యాలతో కూడిన వీడియోలు పరిస్థితికి అద్దం పట్టాయి. పలు చోట్ల సబర్బన్ రైలు సర్వీసులను, మెట్రో రైళ్లను, బస్సులను అధికారులు నిలిపివేశారు. కొన్ని చోట్ల సర్వీసులను దారి మళ్లించారు. రోడ్డు మీద చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ముంబైతో పాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లోనూ భారీగా వానలు కురిశాయి. దేశవ్యాప్తంగా 1000 దాటిన కరోనా కేసులు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గత వారం 99 కేసులతో పాటు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 100 దాటింది. దేశవ్యాప్తంగా గత వారం 752 కొత్త కేసులతో పాటు మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులు 1009 దాటాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పేరుకే ప్రైవేట్ డాబు. వసతుల కల్పనలో ప్రైవేట్ స్కూళ్లు అంతంతే. అత్యాధునిక లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలు ఉన్న ల్యాబొరేటరీలు, హైస్పీడ్ ఇంటర్నెట్, డిజిటల్ క్లాస్ రూమ్లు, కంప్యూటర్ ల్యాబ్లు ఒక్కటేంటి అసలు మా బడిలో లేనిదే లేదు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలన్నీ ఉన్నాయి అని ప్రైవేట్ పాఠశాలలు ఊదరగొడుతుంటాయి. ఆహా ఓహో అనేలా ప్రచారమే తప్ప వాస్తవంగా మెరుగైన ప్రమాణాలున్న పాఠశాలలు చాలా తక్కువే. చాలా ప్రైవేట్ పాఠశాలల్లో అరకొర ప్రమాణాలే ఉన్నాయి. విద్యా హక్కు చట్టం కింద అడ్మిషన్లకు ఫీజులు నిర్ణయించేందుకు ప్రైవేట్ పాఠశాలల వసతుల ప్రమాణాలపై పాఠశాల విద్యాశాఖ వివరాలు సేకరించగా అసలు డొల్లతనం బయటపడింది. 18 అంశాలపై వివరాలు సేకరించగా వాటిని 100% అమలు చేస్తున్న పాఠశాల రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు. మొత్తం ప్రమాణాలు పాటిస్తే ఆ పాఠశాలలకు 5 స్టార్ రేటింగ్ ఇస్తారు. రాష్ట్రంలో 9,953 ప్రైవేట్ పాఠశాలలుంటే వాటిలో ఒక్కటి కూడా 5 స్టార్ రేటింగ్ సాధించలేదు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చెప్పే మాటలకు వాస్తవంగా ఉన్న వసతులకు పొంతన లేదని తేలిపోయింది. గోదావరి లంకలో ఘోరం. గోదావరిలో ఘోరం జరిగింది. ఓ వేడుకకు వచ్చి ఆ తర్వాత సరదాగా స్నానానికి వెళ్లిన 8 మంది యువకులు నదిలో గల్లంతయ్యారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద ఈ దుర్ఘటన జరిగింది. గల్లంతైన వారంతా 21 ఏళ్లలోపు వాళ్లే కావడంతో బాధిత తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం కోనసీమ ఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఎస్డీఆర్ఎఫ్ గజఈతగాళ్లతో గాలింపు ముమ్మరం చేశారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం సేరులంకలో సోమవారం కొండేపూడి నాగరాజు ఇంట ఓణి వేడుక జరిగింది. ఈ శుభకార్యానికి కాకినాడ, పోలవరం, సేరులంకకు చెందిన యువకులు వచ్చారు. వేడుకలో సరదాగా గడిపారు. మధ్యాహ్నం 3 గంటలకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద ఉన్న గౌతమి గోదావరి నది వద్దకు 11 మంది యువకులు స్నానానికి వెళ్లారు. మొదట్లో లోతు తక్కువగా ఉండడంతో లోపలికి వెళ్లారు. తీరా లోతు అధికంగా ఉండడంతో ప్రవాహ ఉధృతికి 2 కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు మరో 3 ప్రయత్నించి వారు కూడా కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు మరో 3 ప్రయత్నించి వారు సైతం ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారు. ఇలా 8 మంది గల్లంతయ్యారు. వారితో పాటే నదిలో దిగిన మరో 3 మాత్రం ఒడ్డుకు చేరారు. ప్రాణాలు కాపాడుకున్న 3 పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యానాం వరకు గోదావరిలో గాలించారు. మంత్రి సుభాష్ ఆదేశాలతో కలెక్టర్ స్పందించి ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించారు. జనరేటర్ల సాయంతో అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు కొనసాగించారు. పూర్తిస్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. ప్రస్తుతం ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఫార్సు మేరకు ఆయన్ను డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 2014 జూలైలో జేవీ రాముడు నియామకం తర్వాత ఏపీలో యూపీఎస్సీ ద్వారా నియమితులైన పూర్తిస్థాయి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కావడం విశేషం. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ నెల 13న అండమాన్కు వచ్చిన రుతుపవనాలు 24న కేరళను తాకాయి. అనూహ్యంగా సోమవారమే రాయలసీమ ప్రాంతంలోకి ప్రవేశించాయి. వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా 10 రోజుల ముందే తొలకరి పలకరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం రుతుపవనాలు సీమలో ఎక్కువ ప్రాంతాలు, దక్షిణ కోస్తాలో కావలి వరకు విస్తరించాయి. సాధారణంగా జూన్ 5వ తేదీ నాటికి రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. అయితే ఈ ఏడాది అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అనుకూల వాతావరణం నెలకొనడంతో 10 రోజులు ముందుగానే వచ్చాయి. గత ఏడాది జూన్ 2వ తేదీన రాయలసీమ, దక్షిణ కోస్తాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలు, కర్ణాటకలో బెంగుళూరు, మహారాష్ట్రలో ముంబై వరకు, తమిళనాడులో మిగిలిన భాగం, తెలంగాణలో కొద్ది ప్రాంతం, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు, ఈశాన్య భారతంలో త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న 3 రోజుల్లో అరేబియా సముద్రం, కర్ణాటకలో మిగిలిన ప్రాంతం, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలో కొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతం, ఈశాన్య భారతంలో మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్ వరకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వైఎస్ఆర్ కడప జిల్లాపై తుది నోటిఫికేషన్. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ తుది నోటిఫికేషన్ను ప్రభుత్వం సోమవారం జారీ చేసింది.
ప్రిలిమినరీ నోటిఫికేషన్ను మార్చి 20న ఇచ్చారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగియడంతో తుది నోటిఫికేషన్ను రెవెన్యూ శాఖ ఇన్ఛార్జ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి జారీ చేశారు. దీనికి అనుగుణంగా గెజిట్ కూడా విడుదల చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం 2010 జూలైలో కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కడప పేరు తొలగించి వైఎస్ఆర్ జిల్లాగా నామకరణం చేయడంపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. గతంలో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు పేరు మార్పుపై హామీ ఇచ్చారు. ఇదే అంశంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గత అక్టోబర్లో సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తదనంతర పరిణామాల్లో పేరు మార్పుపై జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వానికి ఫిబ్రవరి 24న ప్రతిపాదనలు అందాయి. వీటికి మార్చిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రిలిమినరీ నోటిఫికేషన్ను జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ను మార్చి 25న జిల్లా గెజిట్లో ప్రచురించారు. అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల సమయం ఇచ్చారు. గడువు ముగిసిన అనంతరం జిల్లా అధికారులు ఏప్రిల్ చివరి వారంలో ప్రభుత్వానికి తెలియజేశారు. వెంటనే తుది నోటిఫికేషన్ వెలువడాల్సి ఉండగా తీవ్ర జాప్యం నెలకొంది. రెవెన్యూ శాఖలో ఈ దస్త్రం పూర్తిగా మరుగున పడింది. తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో నిర్వహిస్తున్న సందర్భంగా పేరు మార్పుపై తుది నోటిఫికేషన్ రాకపోవడంపై చర్చ జరిగింది. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లగా రెవెన్యూ శాఖ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ చట్టం నంబర్ 7 1974 క్లాజు ఈ సబ్సెక్షన్ 2 ప్రకారం జిల్లా పేరు మార్పు జరిగింది. మనకు హాని తలపెట్టడమే పాక్ ధ్యేయం. గుజరాత్లో మోదీ ఉద్ఘాటన. భారత్పై ద్వేషం చిమ్మడం, హాని తలపెట్టే కుట్రలు చేయడమే పాకిస్తాన్ ఏకైక ధ్యేయమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఉగ్రవాదులపై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, భారతదేశ భావనలను బలంగా వ్యక్తీకరించడమని పేర్కొన్నారు. పహల్గాం లాంటి ఉగ్రదాడి తర్వాత భారత్, మోదీ కిమ్మనకుండా కూర్చోవడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. 82,950 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు 2 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం తన సొంత రాష్ట్రం గుజరాత్కు మోదీ చేరుకున్నారు. తొలుత దాహోద్లో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. సాయంత్రం కచ్ జిల్లాలోని భుజ్లో మరో సభలో మాట్లాడారు. మోదీపై పోరాటం ఎంత కష్టమో ఉగ్రవాదులు తమ కలలోనైనా ఊహించి ఉండరు. మన సోదరీమణుల నుదుట సింధూరాన్ని తుడిచెయ్యాలని ఎవరు తలపెట్టినా వారి అంతు చూస్తాం. 2014లో ఇదే రోజు తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాను అని చెప్పారు. 7 వికెట్లతో ముంబై చిత్తు. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ప్లేఆఫ్స్లో టాప్ 2 బెర్త్ను ఖరారు చేసుకుంది. జోష్ ఇంగ్లీష్ 42 బంతుల్లో 73, ప్రియాన్షు ఆర్య 35 బంతుల్లో 62 అర్ధశతకాలతో అదరగొట్టడంతో సోమవారం జరిగిన కీలక మ్యాచ్లో పంజాబ్ 7 వికెట్లతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగుల స్కోరు చేసింది. సూర్యకుమార్ 39 బంతుల్లో 57 హాఫ్ సెంచరీ చేయగా రికెల్టన్, హార్దిక్, రోహిత్ పర్వాలేదనిపించారు. హర్ష్దీప్, జాన్సన్, వైశాఖ్ తలో 2 వికెట్లు తీశారు. ఛేదనలో పంజాబ్ 18.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 187 పరుగుల స్కోరు చేసి గెలిచింది. శ్రేయస్ రాణించాడు. శాంటన్కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఇంగ్లీష్ నిలిచాడు. డార్క్ చాక్లెట్తో బీపీకి చెక్. చాక్లెట్ను ఇష్టపడని వారుండరు. అయితే డార్క్ చాక్లెట్ రక్తపోటును తగ్గిస్తుందని ఓ తాజా అధ్యయనంలో తేలింది. యూకే యూనివర్సిటీ ఆఫ్ నర్రే పరిశోధకులు తాజాగా చేపట్టిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. డార్క్ చాక్లెట్, ద్రాక్ష, యాపిల్, టీలను రోజూ తీసుకుంటే అధిక రక్తపోటు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురితమైన ఆ అధ్యయనంలో వెల్లడైంది. ఫ్లేవనాయిడ్స్ సమ్మేళనాలు రక్తపోటును నియంత్రిస్తాయని, గుండె ఆరోగ్యంలో ముఖ్య పాత్ర పోషించే రక్తనాళాల లోపలి సన్నని పొర ఎండోథీలియం పనితీరును మెరుగుపరుస్తాయని పరిశోధకులు అధ్యయనంలో కనుగొన్నారు. కోకో, బ్లాక్ టీ, గ్రీన్ టీ, యాపిల్స్, బెర్రీలు, ద్రాక్షలు వంటి వాటిలో ఫ్లేవనాయిడ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయని
పరిశోధకులు గుర్తించారు. అందుకే ఈ ఆహార పదార్థాలను కొద్ది మొత్తంలో రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అయితే ఈ ఆహార పదార్థాలు వైద్యులు సూచించే మందులకు ప్రత్యామ్నాయం కాదని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 128 కోట్ల మంది ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు, గుండెపోటు, గుండె వైఫల్యం, మూత్రపిండాల వ్యాధులు లాంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి రక్తపోటుని నియంత్రించే మందులు వాడుకోవడంతో పాటు సమతులాహారం తీసుకుంటూ శారీరకంగా చురుగ్గా ఉంటూ ధూమపానం, మద్యపానాలకు దూరంగా ఉండాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పారా అథ్లెట్ మహేంద్ర ప్రపంచ రికార్డు. భారత పారా అథ్లెట్ మహేంద్ర గుర్జార్ పురుషుల జావెలిన్ F42 విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. స్విట్జర్లాండ్లో జరుగుతున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీలో భాగంగా జావెలిన్ను 61.17 మీటర్ల దూరం విసిరిన 27 ఏళ్ల మహేంద్ర నూతన రికార్డుతో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. తేజస్వినికి స్వర్ణం. ISSF జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్లో హర్యానా షూటర్ తేజస్విని పసిడి పతకంతో మెరిసింది. సోమవారం ఇక్కడ జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో 31 పాయింట్లు సాధించిన తేజస్విని ప్రథమ స్థానంలో నిలిచింది. స్వియాటెక్ సులువుగా రెండో రౌండ్లో ప్రవేశం. అల్కరాజ్ కూడా టేలర్ ఫ్రిడ్జ్కు షాక్. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇగా స్వియాటెక్, కార్లోస్ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్లో శుభారంభం చేశారు. సోమవారం జరిగిన మహిళల తొలి రౌండ్లో 5వ సీడ్ స్వియాటెక్ 6-3, 6-3తో రెబెక్కా స్కమ్కోవాను ఓడించింది. IPL మ్యాచ్లో నేడు లక్నో వర్సెస్ బెంగళూరు రాత్రి 7:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.